గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చే ఎప్పుడైనా అనుకోకుండా చిన్న దెబ్బ తగులుతుంది కదా. ఉదాహరణకు ఓ పేపర్ కట్. వెంటనే ఏం చేస్తాం? ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం పరిగెడతాం. అందులోంచి ఓ చిన్న బ్యాండేజ్ తీసి అతికించేసుకుంటాం. చాలా మామూలు విషయంలా అనిపిస్తుంది కదూ. కాని మనమంత తేలిగ్గా వాడేసే ఆ చిన్న పటీ వెనుక ఒక పెద్ద కథే ఉంది. అసలు ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్లో నిజంగా ఏముంటుంది? ఈ ప్రశ్న వినడానికి సింపుల్గానే అనిపించొచ్చు. కానీ మనం గాయాలు మాన్పడానికి రోజు వాడే ఈ వస్తువుల వెనక ఎలాంటి సైన్స్ దాగుందో మనమిప్పుడు చూడబోతున్నాం. దానికి సమాధానం మొక్కల్లో, జంతువుల్లో, ఇంకాస్త తెలివైన కెమిస్ట్రీలో ఉంది. అవును, మన మెడికల్ కిట్లోని వస్తువులు పొలాల నుండి, జంతువుల నుండి, చివరికి ల్యాబ్ల నుండి కూడా వస్తాయి. ఇది ఫార్మకాగ్నోసీ ప్రపంచమన్నమాట. అంటే సహజ వనరుల నుండి మందుల గురించి తెలుసుకోవడం. సరే, మరి అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదామా? మొదటగా పొలాల నుండి వచ్చే ఫైబర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన పత్తి ప్రయాణం ఎలా మొదలవుతుందో చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన పత్తి మెడికల్ సామగ్రిలో దీని పాత్ర చాలా అంటే చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, ఒకవైపు గాసిపియం మొక్క అంటే పత్తి మొక్క, మరోవైపు శుభ్రంగా స్టెరైల్గా మార్చిన పత్తి దూది. పొలంలో పెరిగే ఓ మొక్క ప్రాసెస్ చేసి మనం గాయాలకు వాడే కాటన్గా ఎలా మారుతుందో చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రకృతి వైద్యానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇదో అద్భుతమైన ఉదాహరణ. అసలీ కాటన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది గాసిపియం మొక్క గింజలపైనుంచే వచ్చే సన్నని వెంట్రుకలు. మరి మెడిసిన్లో దీన్నెందుకు వాడతారు? ఎందుకంటే ఇది గాయం నుంచి వచ్చే ద్రవాలను, రక్తాన్ని, చీమును చక్కగా పీల్చుకుంటుంది. తద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. సరే, మరి ఈ శుద్ధమైన పత్తిని ఎలా తయారుచేస్తారు? దానికో ప్రాసెస్ ఉంది. ఫస్ట్ మొక్కల్నుంచి పత్తి కాయలను సేకరిస్తారు. ఆ తరువాత జిన్నింగ్ అనే ప్రాసెస్ ద్వారా గింజల నుంచి ఈ పొడవాటి వెంట్రుకలను వేరుచేస్తారు. వాటిలో పొడవాటివి, పొట్టివి వేరుచేసి చివరగా బాగా శుద్ధి చేస్తారన్నమాట. అప్పుడే మనకు స్వచ్ఛమైన, బాగా పీల్చుకునే మెడికల్ కాటన్ తయారవుతుంది. ఓకే, పొలాల్నుంచి పత్తి కథ చూసాం కదా. ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి వెళ్దాం. ఎందుకంటే గాయాలను మాన్పడంలో జంతువుల నుంచి దొరికే కొన్ని పదార్థాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని ప్రకృతిచ్చిన సర్జన్లు అని కూడా అనొచ్చు. సిల్క్ అంటే పట్టు. ఈ పేరు వినగానే మనకు పట్టు చీరలే గుర్తొస్తాయి కదా. కానీ మెడికల్ ఫీల్డ్లో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది చాలా బలమైన ప్రోటీన్ ఫైబర్. గాయాలకు కుట్లు వేయడానికి దీని వాడతారు. మరిది ఎక్కడనుంచొస్తుంది? బాంబిక్స్ మోరీ అనే పట్టుపురుగు తన చుట్టూ అల్లుకునే గూడునుంచే ఈ సిల్క్ తయారవుతుంది. ఇదిగో, ఆ అద్భుతమైన ఫైబర్ని తయారుచేసే జీవి ఇదే, ఆ పట్టుపురుగు, దాని గూడు. చూడండి, ఓ చిన్న పురుగు నుంచి ఇంత బలమైన, మెడికల్గా అంత ఉపయోగపడే దారం రావడం నిజంగా ప్రకృతిలో ఒక వింతే కదా. ఇక ఉన్ని విషయానికొద్దాం. దీన్ని ఓవిస్ ఏరిస్ అనే గొర్రెల నుంచి తీస్తారు. ఉన్నే అనగానే మనకు స్వెటర్లే గుర్తుకొస్తాయి. కాని దీన్ని డ్రెస్సింగ్లలో కూడా వాడతారు. అంతేకాదు, దానినుంచి లానోలిన్ అనే ఒక జిడ్డు పదార్థం వస్తుంది. దీన్ని చాలా రకాల చర్మపు ఆయింట్మెంటుల్లో వాడతారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న గొర్రె నుంచే మనకు డ్రెస్సింగ్ల కోసం ఉన్ని, ఆయింట్మెంట్ల కోసం లానోలిన్ రెండూ లభిస్తాయన్నమాట. అంటే వైద్యరంగానికి ఇది రెండు విధాలుగా సహాయపడుతుంది. సరే, ఇప్పటిదాకా ప్రకృతి నుంచి నేరుగా తీసుకున్న ఫైబర్ల గురించి చూశాం. కానీ కొన్నిసార్లు సైంటిస్టులు ప్రకృతి నుంచి తీసుకున్న పదార్థాలనే ల్యాబ్లో మార్పులు చేసి పూర్తిగా కొత్త రకం ఫైబర్లను తయారుచేస్తారు. అదే ఈ పునరుత్పత్తి శాస్త్రం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. కొన్ని ఫైబర్లను రీజెనరేట్ చేస్తారు. అంటే చెక్కగుజ్జులాంటి సహజమైన సెల్యులోజ్ను తీసుకుని దాన్ని కొన్ని కెమికల్స్లో కరిగించి మళ్లీ కొత్తగా తయారుచేస్తారన్నమాట. ఉదాహరణకు రేయాన్ ఎలా తయారవుతుందో చూద్దాం. ఫస్ట్ చెక్క గుజ్జును తీసుకుంటారు. దానికి సోడియం హైడ్రాక్సైడ్, కార్బన్ డైసల్ఫైడ్ లాంటి కెమికల్స్ కలుపుతారు. అప్పుడు అది ఒక చిక్కటి ద్రావణంగా మారుతుంది. ఆ ద్రావణాన్ని సన్నని రంధ్రాల గుండా పంపించినప్పుడు అది గట్టిపడి సన్నని దారాల్లాగా ఏర్పడుతుంది. అంతే, గట్టి చెక్క కాస్త మెత్తటి ఫైబర్గా మారిపోయింది. ఇలా తయారైన రేయాన్ను ఎక్కడెక్కడ వాడతారో తెలుసా? గాయాలకు కట్టే గాజ్, సర్జికల్ డ్రెస్సింగ్లు, అంతెందుకు
మనం వాడే డిస్పోజబుల్ వైప్స్, కాటన్ స్వాబ్స్, మేకప్ తీసే ప్యాడ్స్, ఇలా చాలా వాటిలో ఈ రేయాన్ ఉంటుంది. సరే, పత్తి, సిల్క్, రేయాన్ ఇలా రకరకాల ఫైబర్ల గురించి తెలుసుకున్నాం. మరి వీటన్నిటినీ కలిపి ఒక చాలా ముఖ్యమైన పనికి వాడతారు. అదే గాయాలను కుట్టడం. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. సూచస్ అంటే కుట్లు. ఇవి స్టెరైల్ దారాలన్నమాట. వీటి పని ఏంటంటే గాయం లేదా కోత అంచులను కలిపి పట్టి ఉంచడం. దీనివల్ల గాయం తొందరగా మానుతుంది. ఈ కుట్లలో మళ్ళీ 2 రకాలున్నాయి. మొదటివి అబ్జార్బెబుల్ అంటే శరీరంలో కరిగిపోయేవి. వీటికి ఉదాహరణ సర్జికల్ క్యాట్గట్. ఇవి కొంతకాలానికి అవే శరీరంలో కలిసిపోతాయి. రెండోవి నాన్ అబ్జార్బెబుల్ అంటే కరగనివి. సిల్క్, కాటన్, నైలాన్ లాంటివి ఈ కోవకే వస్తాయి. గాయం మానిన తర్వాత వీటిని డాక్టర్లే తీసేయాలి. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయముంది. మనమిందాక చెప్పుకున్న సర్జికల్ క్యాట్గట్ ఉంది కదా, దాన్ని గొర్రెల లాంటి జంతువుల ప్రేగుల నుంచి తయారుచేస్తారు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఇప్పటిదాకా విడివిడిగా చూశాం కదా, ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూద్దాం. మొక్కలు, జంతువులు, ల్యాబ్ల నుంచి వచ్చిన ఈ ఫైబర్లన్నీ కలిసి ఒక ఆధునిక సర్జికల్ డ్రెస్సింగ్గా ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. చూడండి, ఒక సర్జికల్ డ్రెస్సింగ్లో ఎన్ని భాగాలుంటాయో. ద్రవాలను పీల్చుకోటానికి కాటన్, రేయాన్ లాంటి ఫైబర్లుంటాయి. వాటిని ఒకచోట ఉంచడానికి గాజ్, బ్యాండేజ్ల లాంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది. సపోర్ట్కి క్రేప్ బ్యాండేజ్ లాంటివి ఉంటాయి. కొన్నిసార్లు రబ్బర్ లేదా నూనెతో పూసిన పదార్థాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే ఒక కంప్లీట్ డ్రెస్సింగ్ అన్నమాట. మరి ఇంతా చేసి అసలు ఈ డ్రెస్సింగ్ వల్ల ఉపయోగమేంటి? ముఖ్యంగా 3 పనులు చేస్తుంది. 1. గాయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది. 2. గాయమైన భాగానికి సపోర్ట్ ఇస్తుంది. 3. కణజాలం త్వరగా మానడానికి సహాయపడుతుంది. చూశారుగా, మనం చాలా సింపుల్గా వాడేసే ఒక బ్యాండేజ్ కథ ఎక్కడ మొదలైందో. పొలాల నుంచి అడవుల దాకా చివరికి ల్యాబ్ల వరకు సాగింది. మరి ఒక్క బ్యాండేజ్ వెనుకే ఇంత కథ ఉంటే మనం రోజూ చూసే, వాడే వస్తువుల వెనుక ఇంకెన్ని అద్భుతమైన సైంటిఫిక్ జర్నీలు దాగున్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆపరేషన్ థియేటర్ని ఊహించుకోండి. అక్కడ ఒక చాలా కాంప్లెక్స్ సర్జరీ జరుగుతోంది. ఒక ప్రధాన రక్తనాళాన్ని సర్జన్ కుట్లు వేసి కలుపుతున్నారు కదా. అవును. ఆ క్షణం చాలా క్రిటికల్. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ ప్రాణాలను నిలబెడుతూ ఆ రక్తనాళాన్ని కలిపి ఉంచుతున్న దారం దేనితో తయారై ఉంటుందో ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒకప్పుడు వయోలిన్ తీగలను తయారు చేయడానికి వాడిన అదే పదార్థం ఇక్కడ ప్రాణాలను కాపాడుతుండొచ్చు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మనం రోగ నిర్ధారణ కోసం ఎక్స్రేలు లేదా ఎంఆర్ఐ స్కాన్ల లాంటి ఆధునిక యంత్రాలపై ఆధారపడతాం. కానీ అసలు ఆపరేషన్ సమయంలో వాడే డ్రెస్సింగ్స్, దారాలు ప్రకృతిలోని అత్యంత సాధారణ వనరుల నుండే వస్తాయి. అందుకే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణను ఈ ఆసక్తికరమైన అంశంతో మొదలుపెడుతున్నాము. ఫార్మకాగ్నసీలోని 6వ అధ్యాయం, అలాగే మరికొన్ని ఆసక్తికరమైన చేతిరాత నోట్స్ ఆధారంగా ఈ సబ్జెక్ట్ను వివరంగా విప్పుదాం. రైట్. పత్తి, ఉన్ని, పట్టుపురుగుల గూళ్ళు ఇవన్నీ కేవలం సాధారణ వస్తువులుగా కాకుండా అత్యవసర వైద్య సాధనాలుగా ఎలా రూపాంతరం చెందుతాయో విశ్లేషిద్దాం. అదే మన ప్రధాన లక్ష్యం కూడా. అసలు జంతువుల, వృక్షాల నుండి వచ్చే ఈ చిన్న దారాలు వైద్యంలో అంత పటిష్టమైన పాత్ర ఎలా పోషిస్తాయి? ముందుగా వృక్షాల గురించి మాట్లాడితే ఒక బేసిక్ విషయం ఆలోచించండి. మొక్కలకు జంతువులలాగా ఎముకలుండవు కదా, అయినా సరే అవి గాలికి వంగకుండా నిటారుగా ఎలా నిలబడతాయి? అంటే వాటి కాండం గట్టిగా ఉండటం వల్ల అంటారా? కరెక్ట్. కానీ ఆ గట్టిదనం ఎక్కడ్నుంచి వస్తుంది? దానికి కారణం వాటిలో ఉండే స్క్లెరెన్కైమా కణాలు. ఈ కణాల గోడలు అత్యంత మందంగా ఉండి సెల్యులోస్తో నిర్మితమై ఉంటాయి. ఓహో, ఇది మొక్కలకు ఒక రకమైన స్కెలెటన్ అంటే అస్థిపంజరంలాగా బలాన్నిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. వృక్షాలకు అంతటి బలాన్నిచ్చే ఈ పటిష్టమైన సెల్యులోజ్ నిర్మాణమే వైద్యరంగంలో ఫైబర్స్గా, అంటే మనం వాడే దారాలుగా మరియు డ్రెస్సింగ్స్గా అత్యంత కీలకంగా మారుతుంది. ఇక్కడ సర్జికల్ డ్రెస్సింగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది దూది, అదేనండి పత్తి. మరి మనం పొలాల్లో చూసే పత్తి నేరుగా ఆస్పత్రికి వస్తుందా? దాని వెనుకున్న సైన్స్ ఏంటి? నేరుగా ఏమాత్రం రాదు. పత్తి అనేది గాసిపియం జాతికి చెందిన మొక్కల విత్తనాల చుట్టూ పెరిగే సన్నని వెంట్రుకల లాంటి నిర్మాణం. శాస్త్రీయంగా వీటిని ఎపిడెర్మల్ ట్రైకోమ్స్ అంటారు.
అంటే గింజల చుట్టూ ఉండే ఫైబర్స్. అవును. ఈ పత్తిని సేకరించి జిన్నింగ్ అనే ప్రాసెస్ ద్వారా ముందు విత్తనాలను వేరుచేస్తారు. ఇందులో అన్నీ ఒకే సైజులో ఉండవు. పొట్టిగా ఉండే దారాలను లింటర్స్ అంటారు. ఈ లింటర్స్తోనే మనం సర్జరీలలో వాడే అబ్జార్బెంట్ కాటన్ అంటే దూది చేస్తారా? కరెక్ట్. ఈ పొట్టి వాటినే దూది తయారీకి వాడతారు. పొడవాటి వాటిని మాత్రం బట్టల తయారీకి వాడతారు. వెయిట్ ఒక్క నిమిషం. ఇక్కడ నాకొక లాజికల్ సమస్య కనిపిస్తోంది. ముడిపత్తిలో సుమారు 91% సెల్యులోస్తో పాటు సహజంగానే కొంత మైనం అంటే వ్యాక్స్ మరియు కొవ్వు పదార్థాలుంటాయి కదా. అవును, సహజంగా ఉంటాయి. మరి మైనం అనేది నీటిని వికర్షిస్తుంది. అలాంటప్పుడు ఆ మైనమున్న పత్తి రక్తాన్ని లేదా చీమును ఎలా పీల్చుకుంటుంది? అసలు పీల్చుకోలేదు కదా. దాన్ని గాయాల మీద ఎలా వాడతారు? చాలా మంచి పాయింట్ పట్టారు. ముడి పత్తిని నేరుగా వాడితే అది నీటి మీద తేలుతుందే తప్ప ద్రవాలను పీల్చుకోదు. అందుకే దాన్ని రసాయనాలతో ఉడకబెట్టి బ్లీచింగ్ చేసి ఆ మైనపు పొరను పూర్తిగా కరిగించి తొలగిస్తారనమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు అది స్వచ్ఛమైన సెల్యులోజ్గా మారుతుంది. ఈ సెల్యులోజ్ అణువులకు హైడ్రోజన్ బాండ్స్ ద్వారా నీటి అణువులను వేగంగా ఆకర్షించే గుణముంటుంది. అంటే ఆ మైనం లేకపోవడం వల్ల గాయం నుండి వచ్చే ద్రవాలను ఇది స్పాంజ్లాగా వేగంగా లాగేసుకుంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరగడానికి ఛాన్స్ ఉండదు. 100% కరెక్ట్. ఇది అచ్చం ముడి చమురును రిఫైనరీలో శుద్ధి చేసినట్లుండే. ముడిపత్తిలోని మలినాలు పోవడం వల్లే దానికి ఆ సూపర్ అబ్జార్బెంట్ పవర్ వస్తుందన్నమాట. మరి ఆస్పత్రికి వచ్చిన దూదిలో మైనం పూర్తిగా పోయిందో లేదో ఎలా నిర్ధారిస్తారు? బయటికి చూస్తే అంతా తెల్లగానే ఉంటుంది కదా. దీనికొక మాలిక్యులార్ టెస్ట్ ఉంటుంది. ప్రధానంగా 2 రసాయన పరీక్షలు చేస్తారు. ఒకటి అయోడిన్ మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ పరీక్ష. దూదిని అయోడిన్ ద్రావణంతో తడిపి 80% సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తారు. అప్పుడు ఆ రంగు మారుతుందా? అవును, అది స్వచ్ఛమైన సెల్యులోజ్ అయితే ముదురు నీలిరంగులోకి మారుతుంది. ఇది సెల్యులోజ్ అణువుల మధ్యకు అయోడిన్ వెళ్లడం వల్ల జరిగే చర్య. ఓహో, రెండవ టెస్ట్ గురించి కూడా ఎక్కడో విన్నాను. క్యూక్సామ్ ద్రావణం పరీక్ష అంటారు కదా. అందులో ముడిపత్తిని వేస్తే బెలూన్లలాగా ఉబ్బుతుంది అని చదివాను. ఆ ద్రావణంలో వెయ్యగానే అది ఎందుకు బెలూన్లాగా మారుతుంది? కుయాక్సామ్ అంటే అమోనికల్ క్యూప్రిక్ ఆక్సైడ్. ముడిపత్తికి వెలుపల క్యూటికిల్ అనే ఒక సన్నని రక్షణ పొర ఉంటుంది. రైట్. మనం ముడిపత్తిని ఆ ద్రావణంలో వేసినప్పుడు లోపలున్న సెల్యులోస్ కరిగి ఉబ్బడానికి ట్రై చేస్తుంది. కాని బయటున్న ఆ క్యూటికిల్ పొర దాన్ని అడ్డుకుంటుంది. దాంతో లోపలి ఒత్తిడికి ఆ క్యూటికిల్ పగిలిపోతుందా? కరెక్ట్. అక్కడక్కడా పగిలి లోపలి పదార్థం బెలూన్లలాగా బయటకొస్తుంది. అదే మనం సర్జరీకి వాడే స్వచ్ఛమైన పత్తి అయితే ఆ క్యూటికిల్ మైనం అన్నీ ముందే తీసేస్తారు కాబట్టి బెలూన్లలా కాకుండా ద్రావణంలో సమానంగా ఉబ్బుతూ కరిగిపోతుంది. ఆ క్యూటికల్ అడ్డుపట్టం వల్లే ఆ బెలూన్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. చాలా స్పష్టంగా అర్థమైంది. అవును. అయితే ప్లాంట్ సెల్యులోజ్ ద్రవాలను పీల్చుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుందని తెలుసుకున్నాం. కానీ సర్జరీలో కేవలం రక్తం పీల్చుకోవడం మాత్రమే సరిపోదు కదా. తెగిపోయిన చర్మాన్ని కుట్టడానికి, గాయాలను గట్టిగా బంధించడానికి ప్లాంట్ ఫైబర్స్ పనికిరావు. ఎందుకు పనికిరావంటారు? ఎందుకంటే వాటికి సాగే గుణంగాని, విపరీతమైన టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే బలంగానే ఉండవు కదా. అందుకే జంతువుల నుండి వచ్చే ప్రోటీన్ ఫైబర్స్ వైపు వైద్యరంగం మళ్ళిందనుకుంటా. మీరు చెప్పింది అక్షరాల నిజం. ప్లాంట్ ఫైబర్స్కు బలం ఉన్నప్పటికీ ఎలాస్టిసిటీ తక్కువ. ఆ లోటును భర్తీ చేయడానికి జంతు సంబంధిత ఫైబర్స్, ముఖ్యంగా పట్టు మరియు ఉన్ని వాడతారు. పట్టు అంటే సిల్క్. అవును. ముందుగా పట్టు గురించి చూస్తే ఇది బాంబిక్స్ మోరీ అనే పట్టుపురుగుల గూళ్ల నుండి వస్తుంది. ఆ పురుగు తన నోటి గ్రంథుల నుండి స్రవించే ద్రవం గాలికి తగలగానే దారంగా మారుతుంది. ఒకే ఒక్క గూడు నుండి దాదాపు 1200 మీటర్ల పొడవైన అత్యంత సన్నని దారం వస్తుందా? 1200 మీటర్ల నిజంగా అద్భుతం. సర్జరీల కోసం అంత పొడవైన సన్నని దారాన్ని వాడటం చాలా గొప్ప అడ్వాంటేజ్ అయ్యుంటుంది. ఖచ్చితంగా. ఈ దారంలో ప్రధానంగా 2 ప్రోటీన్లుంటాయి. ఫైబ్రాయిన్ అనే నిర్మాణ ప్రోటీన్ 65%, సెరిసిన్ అనే జిగురులాంటి ప్రోటీన్ 22% ఉంటాయి. ఈ ఫైబ్రాయిన్ వల్లే దానికంత బలమొస్తుందా? అవును. ఫైబ్రాయిన్ ప్రోటీన్లో అణువులు చాలా దగ్గరగా ఒక క్రమపద్ధతిలో అమరి ఉంటాయి. దానివల్ల దానికి స్టీల్ వైర్కి ఉన్నంత బలముంటుంది. కానీ దీన్ని నేరుగా వాడరు. 60 నుంచి 80 డిగ్రీల వేడినీటి ఆవిరితో ప్రాసెస్ చేస్తారు. అంటే ఆ జిగురును తీసేస్తారా? రైట్. దారాలపైనున్న ఆ సెరిసిన్ జిగురు కరిగిపోతుంది. దీన్నే డిగమ్మింగ్ అంటారు.
ఆ తర్వాత విడిపోయిన బలమైన ఫైబ్రాయిన్ దారాలను కుట్లు వేయటానికి వాడతారు. సరే, పట్టుపురుగుల గూడు పరిశుభ్రంగానే ఉంటుంది కాబట్టి వాడతారనుకుందాం. కాని ఉన్ని సంగతేంటి? ఓవిస్ ఏరీస్ అనే గొర్రెల నుండి తీసే ఉన్ని బురదలో, మురికిలో ఉంటుంది. అవును. అందులోనూ గొర్రె శరీరంలోని జిడ్డు దానికంటుకొని ఉంటుంది కదా. అంత మురికిగా ఉండే ఉన్నిని మెడికల్ ఫీల్డ్లో వాడటం లాజికల్గా అనిపించట్లేదు. ఆ మురికిని నేరుగా వాడితే పేషెంట్కు ఇన్ఫెక్షన్ గ్యారంటీ. అందుకే ఆ ఉన్నిని స్కోరింగ్ అనే కఠినమైన ప్రక్రియకు గురిచేస్తారు. స్కోరింగ్ అంటే? ఆల్కలీ మరియు డిటర్జెంట్లతో విపరీతంగా ఉతుకుతారు. ఆ తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్తో బ్లీచింగ్ చేస్తారు. దీంతో ఆ జిడ్డు, చెమట, మురికి అన్నీ పోయి స్వచ్ఛమైన తెలుపు రంగులోకి మారుతుంది. సరే, శుద్ధి చేస్తారు. కాని అసలు ఉన్నిని మెడికల్ ఫీల్డులో ఎందుకు వాడాలి? పత్తి ఉన్ని, పట్టు ఉంది, మళ్ళీ ఉన్ని అవసరమెక్కడొచ్చింది? దాని వెనుకున్న మెకానిజం కెరాటిన్ అనే ప్రోటీన్లో దాగి ఉంది. ఉన్ని అనేది కెరాటిన్ ప్రోటీన్ గదా. కదా. ఇందులో సిస్టీన్ అనే సల్ఫర్ కలిగిన అమినో యాసిడ్ ఉంటుంది. ఓకే. ఈ సిస్టీన్ అణువుల నిర్మాణం అచ్చం ఒక కాయిల్డ్ స్ప్రింగ్, అంటే చుట్టబడిన స్ప్రింగ్ లాగా ఉంటుంది. మనం లాగినప్పుడు ఆ స్ప్రింగ్ సాగుతుంది, వదిలేగానే మళ్ళీ వెనక్కి తన పాత రూపానికి వచ్చేస్తుంది. ఓహో, ఉనికి ఆ అద్భుతమైన సాగే గుణం రావడానికి కారణం ఇదే అనమాట. మనం కండరాలు బెణికినప్పుడు కట్టే క్రేప్ బ్యాండేజ్లో ఈ ఉన్నినే వాడుతారా? ఎగ్జాక్ట్లీ. అది గట్టిగా పట్టుకుని ఉండటానికి కారణం ఆ సిస్టీన్ ప్రోటీన్ నిర్మాణమే. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఆ స్ప్రింగ్ లాంటి మాలిక్యులర్ స్ట్రక్చర్ వల్లే దానికి ఆ ఎలాస్టిసిటీ వస్తుందన్నమాట. మరి ఆస్పత్రికి వచ్చిన ఉన్ని నాణ్యమైనదో కాదో ఎలా నిర్ధారిస్తారు? దీనికి రసాయన పరీక్షలు ఉన్నాయా? ఉన్నాయి. ఇది ప్రోటీన్ కాబట్టి ముందుగా మిల్లిన్స్ రియేజెంట్తో పరీక్షిస్తారు. ఈ రియేజెంట్లో మెర్క్యూరీ మరియు నైట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇది ఉన్నిలోని టైరోసిన్ అనే అమినో యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు అది ఇటుక రంగులోకి లేదా బ్రౌనిష్ రెడ్ రంగులోకి మారుతుంది. ఇంకా అలాగే ఉన్నిలో సల్ఫర్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ సల్ఫర్ను గుర్తించడానికి కాస్టిక్ సోడాతో ఉన్నిని కరిగించి దానికి లెడ్ ఎసిటేట్ కలుపుతారు. అప్పుడేమవుతుంది? ఆ లెడ్ ఈ సల్ఫర్తో కలిసి లెడ్ సల్ఫైడ్గా మారి నల్లటి అవక్షేపం అంటే బ్లాక్ ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. ఈ రసాయన చర్యల ద్వారా ఉన్ని స్వచ్ఛతను నిర్ధారిస్తారు. రైట్. మనం ప్లాంట్ సెల్యులోజ్తో రక్తం పీల్చుకునే దూదిని, ప్రోటీన్తో సాగే గుణమున్న క్రేప్ బ్యాండేజ్ని ఎలా వాడతారో చూశాం. అయితే ఇక్కడ ప్రకృతితో ఒక చిన్న సమస్య ఉంది. ఏంటది? వాతావరణం మారినా, వర్షాలు సరిగ్గా పడకపోయినా పత్తి నాణ్యత, దారాల పొడవు మారుతుంది కదా. అంటే మనం వాతావరణం, జీవశాస్త్ర పరిమితులపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ ఆపరేషన్ థియేటర్లో ఖచ్చితత్వం కావాలి. దీనికి రసాయన శాస్త్రం దగ్గర పరిష్కారం లేదా? ఉంది. ఆ సమస్యను అధిగమించడానికే మానవుడు సృష్టించిన అద్భుతమే రేయాన్. దీన్నే రీజనరేటెడ్ సెల్యులోజ్ అంటారు. ఇక్కడ మనం జీవశాస్త్ర పరిమితులను పక్కన పెట్టి కేవలం రసాయన ధర్మాలను మాత్రమే తీసుకుంటాం. అంటే ఎలా చేస్తారు? ఎక్కువగా శంఖాకార వృక్షాల అంటే కొనిఫెరస్ ట్రీస్ చెక్కగుజ్జును తీసుకుని దాన్ని ఫ్యాక్టరీలో మనకు కావలసిన దారాలుగా మారుస్తాం. ఒక్క నిమిషం. చెక్కగుజ్జు నుండి మెత్తటి దారాలా? అదెలా సాధ్యం? ఆ ప్రాసెస్ ఏంటి? ఇది వినడానికి పేపర్ని రీసైకిల్ చేసినట్లుందే. వినడానికి అలాగే ఉంటుంది. ఈ చెక్కగుజ్జును ముందుగా సోడియం హైడ్రాక్సైడ్తో ప్రాసెస్ చేసి ఆపై కార్బన్ డైసల్ఫైడ్ కలుపుతారు. ఈ రసాయన చర్య వల్ల ఆ చెక్కగుజ్జంతా కరిగిపోయి తేరెలాంటి చిక్కటి ద్రావణంగా మారుతుంది. తేనెలాంటి ద్రావణమా? అవును. దీన్నే విస్కోస్ సొల్యూషన్ అంటారు. ఇప్పుడు ఈ చిక్కటి ద్రావణాన్ని అతి సూక్ష్మమైన రంధ్రాలున్న నాజిల్స్ ద్వారా, అంటే ఒక మైక్రోస్కోపిక్ షవర్ లాంటిది అన్నమాట, దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండే తొట్టిలోకి పంచేస్తారు. ఓహో, ఆ ద్రావణం యాసిడ్తో రియాక్ట్ అవ్వగానే ఏమవుతుంది? వెంటనే గట్టిపడిపోయి నిరంతర దారాలుగా బయటకొస్తుంది. అద్భుతం. అంటే సెల్యులోస్కి ఉన్న అబ్జార్బింగ్ పవర్ని తీసుకుని ప్రకృతి పెట్టే పరిమితులను తొలగించేశామన్నమాట. చెట్టు ఎలా పెరిగింది అనే సంబంధం లేకుండా మనకు ఏ మందంలో దారం కావాలో ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇది మానవ మేధస్సు సాధించిన గొప్ప విజయం. ప్రకృతిలో దొరికే సెల్యులోజ్కున్న ధర్మాలను తీసుకుని దాని భౌతిక రూపాన్ని పూర్తిగా మనకు కావలసినట్లు మార్చుకున్నాం. అందుకే రేయాన్ను సర్జరీల్లో విపరీతంగా వాడతారు. అంటే గాజు, డిస్పోజబుల్ వైప్స్, కాటన్ స్వాబ్స్ లాంటి వాటిలోనా? అవునండి. ఇది పత్తి కంటే మెరుగుగా, ఖచ్చితమైన నాణ్యతతో ప్రతిసారీ ఉత్పత్తి అవుతుంది గదా. రైట్.
బయట గాయాలను కప్పడానికి ఈ ఫైబర్స్ ఎలా ఉపయోగపడతాయో అర్థమైంది. కానీ శరీరం లోపల తెగిపోయిన అవయవాలకు, రక్తనాళాలకు కుట్లు వేసేటప్పుడు పరిస్థితి వేరు కదా? అవును, లోపల చాలా భిన్నంగా ఉంటుంది. బయట కుట్లు వేస్తే కొన్ని రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి విప్పించుకుంటాం. కాని పేగులకు ఆపరేషన్ చేసి కుట్లు వేసిన తర్వాత కేవలం వాటిని విప్పడానికి మళ్లీ ఆపరేషన్ చెయ్యలేరు కదా? అందుకే వైద్యరంగంలో వాడే దారాలను 2 ప్రధాన రకాలుగా విభజిస్తారు. మొదటిది కరగనివి, అంటే నాన్ అబ్జార్బబుల్. ఇవి మనం ఇందాక మాట్లాడుకున్న పట్టు, నైలాన్ లేదా సిల్వర్ వైర్. వీటిని బయట గాయాలకు వాడతారన్నమాట. కరెక్ట్. రెండవది శరీరంలో దానంతట అవే కరిగిపోయేవి. వీటిని అబ్జార్బబుల్ అంటారు. ఇవి లోపలి అవయవాలకు వాడేవి. గాయాలను కలిపి కుట్టేవాటిని సూచర్స్ అని, రక్తనాళాలను కట్టి రక్తస్రావం ఆపేవాటిని లిగ్గేచర్స్ అని అంటారు. ఈ కరిగిపోయే సూచర్స్కి ఉదాహరణేమైనా ఉందా? బెస్ట్ ఉదాహరణ సర్జికల్ క్యాట్గట్. ఇది గొర్రె లేదా మేక పేగుల కణజాలం నుండి తయారవుతుంది. అంటున్నారు. పేరుకి తయారుచేసే జంతువుకి అసలు సంబంధమేంటి? పిల్లి పేగులని, గొర్రె పేగులని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇది చాలామందికొచ్చే డౌటే. క్యాట్గట్కి పిల్లులకు ఎలాంటి సంబంధం లేదు. పురాతన కాలంలో వయోలిన్, గిటార్ లాంటి సంగీత వాయిద్యాల తీగలను జంతువుల పేగులతో తయారుచేసేవారు. అవును, విన్నాను. వాళ్లు దాన్ని కిడ్గట్ అని పిలిచేవారు. కిట్ అంటే చిన్న వయోలిన్, ఒక ఫీడిల్ అని అర్థం. ఆ కిడ్గట్ అనే పదం 100లేళ్లలో వాడుకలో మారిపోయి క్యాట్గట్ అయిపోయింది. ఆ పేరు అలానే స్థిరపడిపోయింది, కానీ పిల్లులను ఎప్పుడూ వాడలేదు. అదన్నమాట సంగతి. అయితే ఇప్పుడు దీన్ని శరీరం లోపల కుట్లు వేయడానికి ఎందుకు వాడతారో, అసలది శరీరంలో ఎలా కరిగిపోతుందో ఆ మెకానిజమేంటో తెలుసుకోవాలి. బయటనుంచి వెళ్ళిన ఒక దారాన్ని మన శరీరం ఎలా జీర్ణం చేసుకుంటుంది? మన శరీరంలో ఎప్పుడైతే ఒక గాయం మానుతుందో అక్కడ కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్లు వస్తాయి. వాటిని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటారు కదా? కరెక్ట్. లైటిక్ అంటే విడగొట్టడం. ఈ ఎంజైమ్స్ నెమ్మదిగా ఆ కొల్లాజన్ ప్రోటీన్లోని పెప్టైడ్ బాండ్స్ను కత్తిరించడం మొదలుపెడతాయి. రోజూ కొద్ది కొద్దిగా ఆ దారాన్ని విచ్ఛిన్నం చేసి పూర్తిగా జీర్ణం చేసుకుంటాయి. వావ్! అంటే కుట్లు వేసిన గాయం మానేలోపు ఆ దారం పూర్తిగా శరీరంలో కలిసిపోతుందన్నమాట. మన శరీరం ఆ కుట్లను ఆహారంలాగా జీర్ణం చేసుకుంటుంది. చాలా అద్భుతమైన బయోలాజికల్ డిజైన్ ఇది. అవును, అద్భుతమే. కానీ ఒక జంతువు పేగుని మన శరీరంలోకి పంపిస్తే ఇన్ఫెక్షన్లొస్తాయి కదా, దాన్ని ఎలా నివారిస్తారు? దీన్ని అత్యంత కఠినంగా స్టెరిలైజ్ చేస్తారు. పేగులను శుభ్రం చేసి ముందు ఫార్మాల్డిహైడ్లో నానబెడతారు. దీనివల్ల కొల్లాజన్ అణువులు మరింత గట్టిపడతాయి. ఆ తరువాత ఇన్ఫెక్షన్ కారకాలను చంపేయడానికి అయోడిన్ ద్రావణాన్ని వాడతారు. లేదా ఆధునిక పద్ధతుల్లో అయితే ఏకంగా గామా కిరణాల రేడియేషన్కు గురిచేస్తారు. గామా కిరణాలా? అవును, ఆ గామా కిరణాలు అందులో దాగి ఉన్న సూక్ష్మక్రిముల డిఎన్ఏను ముక్కలు చేస్తాయి. అప్పుడది 100% శరీరంలో వాడటానికి సురక్షితంగా మారుతుంది. అదన్నమాట ప్రాసెస్. ప్లాంట్ సెల్యులోజ్తో రక్తం పీల్చే దూదిని చూశాం, ఉన్నితో సాగే బ్యాండేజ్ చూశాం, కరిగిపోయే క్యాట్గట్ని చూశాం. ఇవన్నీ విడివిడిగా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ ఒక గాయమైనప్పుడు ఒక పర్ఫెక్ట్ సర్జికల్ డ్రెస్సింగ్ సిస్టంలో ఇవన్నీ కలిసి ఎలా అమరుతాయి? ఇవన్నీ ఒక జట్టుగా పనిచేస్తాయి. మనం పరిశీలిస్తున్న నోట్స్ ప్రకారం ఒక ఖచ్చితమైన సర్జికల్ డ్రెస్సింగ్లో 3 ప్రధానమైన పొరలుంటాయి. మొదటిది ప్రైమరీ లేయర్. అంటే కాంటాక్ట్ లేయర్ అనుకుంటా. రైట్. ఇది గాయానికి నేరుగా తగిలి ఉంటుంది. ఇది గాయానికి అతుక్కోకుండా రక్షణ ఇస్తుంది. ఇక్కడ పట్టు లేదా కొన్ని ప్రత్యేకమైన నాన్ అథెరెంట్ ఫైబర్స్ వాడతారు. రెండవది సెకండరీ లేయర్, అబ్జార్బెంట్ లేయర్. ఇది మధ్యలో ఉంటుందా? అవును. గాయం నుండి వచ్చే ద్రవాలను, చీమును పీల్చుకోవడానికి ఇక్కడ అబ్జార్బెంట్ కాటన్ లేదా రేయాన్ని అమర్చుతారు. ఇక మూడవది ఔటర్ లేయర్, ప్రొటెక్టివ్ లేయర్. ఇది బయటి బ్యాండేజ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఉన్నితో చేసిన క్రేప్ బ్యాండేజ్ లేదా గట్టిగా ఉండే డ్రెస్సింగ్ వాడతారు. ఇది బయటి బ్యాక్టీరియాను లోపలికి రానివ్వదు, అలాగే లోపలి డ్రెస్సింగ్ను కదలకుండా పట్టి ఉంచుతుంది. దీన్ని చూస్తుంటే ఇదొక మల్టీ లేయర్డ్ వ్యవస్థ అని స్పష్టంగా తెలుస్తోంది. అచ్చం ఒక పర్ఫెక్ట్ శాండ్విచ్ లాంటిది కదా. లోపల ఉండే స్టఫింగ్ బయటికి రాకుండా బ్రెడ్ ఎలా ఆపుతోందో, ఇక్కడ మధ్యలో ఉండే దూది రక్తాన్ని పీల్చుకుంటే బయట ఉండే క్రేప్ బ్యాండేజ్ దానికి గ్రిప్ ఇస్తుంది. అవును, చాలా మంచి పోలిక. ఈ మూడింటిలో ఏ ఒక్క పొర సరిగ్గా పని చేయకపోయినా మొత్తం వ్యవస్థ విఫలమవుతుంది కదా. ఖచ్చితంగా.
ఆ బ్యాలెన్స్ కోసమే ఫార్మకాగ్నసీలో ప్రతి ఫైబర్ యొక్క రసాయన భౌతిక లక్షణాలను విశ్లేషిస్తారు. దేనికి సెల్యులోజ్ వాడాలి, దేనికి కెరాటిన్ వాడాలి, ఎక్కడ కొల్లాజిన్ వాడాలి అనే స్పష్టత వల్లే వైద్య విధానాలు ఇంత సురక్షితంగా మారాయి. నిజమే. కేవలం మన చుట్టూ కనిపించే సాధారణ మొక్కల, విత్తనాల వెంట్రుకలు, చెక్కగుజ్జు, గొర్రెల ఉన్ని, జంతువుల పేగులు ఇవి బయట చూడ్డానికి చాలా మామూలుగా, కొన్నిసార్లు మురికిగా కూడా అనిపించొచ్చు. అవును. కానీ శాస్త్రీయంగా వాటిలో దాగి ఉన్న సెల్యులోజ్, ప్రోటీన్ స్ట్రక్చర్లను అర్థం చేసుకుంటే అవే నేడు లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న సర్జికల్ మెటీరియల్స్గా ఎలా మారాయో చూశాము. కరెక్ట్. భౌతిక ప్రపంచం వెనుక ఉన్న అణువుల అమరికను, వాటి రసాయన ధర్మాలను అర్థం చేసుకోవడమే అసలైన విజ్ఞానం. ఆ జ్ఞానం ద్వారానే ప్రకృతి వనరులు ఆధునిక వైద్య సాధనాలుగా రూపాంతరం చెందుతాయి. అవును. భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తోంది. గొర్రెపేగులు శరీరంలో వాటంతట అవే కరిగిపోయేలా చేసిన టెక్నాలజీ చూశాం కదా. మున్ముందు ఇంకెన్ని వింతలు సృష్టిస్తామో. అంటే మీ ఆలోచన ఏంటి? బహుశా ఒక గాయం మీద ల్యాబ్లో పెంచిన బయోమెటీరియల్స్ వెయ్యగానే అవి వాటంతట అవే కణజాలాన్ని పునరుత్పత్తి చేసే రోజులు వస్తాయేమో. అసలు డ్రెస్సింగ్ లేదా డాక్టర్ కుట్టులు విప్పే అవసరం లేకుండానే కరిగిపోయే దారాలు గాయాన్ని మానిపేస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తులో అది సాధ్యం కాకపోవడానికి కారణమేమీ లేదు. అవును. ఇది ఎవరికైనా తమ స్వంత అన్వేషణ మొదలుపెట్టడానికి ఒక అద్భుతమైన ఆలోచన. మరి ఈ లోతైన విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం. త్వరలో మరో ఆసక్తికరమైన సబ్జెక్ట్తో కలుద్దాం. ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.